మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళమో ఈరోజు అర్థమైంది నాకు. మా అమ్మ పొలం పనులు చేసుకొని సాయంత్రం ఇంటికొచ్చేసరికి అమ్మ ఏదైనా వండమ్మా తినటానికి అనేసి ఇబ్బంది పెట్టేవాళ్ళం. మా అమ్మ అనేది నడుము నొప్పి వస్తుందమ్మా రేపు చేస్తానంటే ఒప్పుకునేవాళ్ళం కాదు. మేమంటే నీకు ఇష్టం లేదు చెయ్యవు అది అని చెప్పి బాధ పెట్టేవాళ్ళమే. ఎలాగోలా వండిపించేసుకునేవాళ్ళం. అప్పుడు అర్థమయ్యేది కాదు. అంటే రోజంతా పని చేసుకొని వచ్చి మళ్ళీ బాడీ పెయిన్స్ అయి ఉంటాయి కదా అని చెప్పి అర్థం చేసుకునేవాళ్ళం కాదు. వండుతావా లేదా అని పట్టు పెట్టేవాళ్ళం. ఈ రోజు మా ఆయన వల్ల నేను మా అమ్మని ఎంత బాధ పెట్టినాను ఈ రోజు నాకు అర్థమైంది. నిన్ననే కదా సండే చేపలు తీసుకొని వస్తే చేపలు పులుసు పెట్టాను, చేపలను ఫ్రై చేశాను. ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు తింటూనే ఉన్నాము. తెల్లవారితే గ్రహణం విడింది కదా అని ఇంక క్లీనింగ్ పనులన్నీ చేసుకున్నాము. ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి గది సర్దుకొని దీపం పెట్టుకుందాం అనుకుంటే మళ్ళీ చేపలు తీసుకుని వచ్చాడు. మళ్ళీ నాకు పులుసు చేసి ఫ్రై చెయ్యు అనేసి అన్నాడు. పులుసు ఒకటే చేస్తాను, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, పొద్దున్నంత పని చేశాను కదా చేయను అంటే లేదు లేదు నాకు రెండూ కావాలి, పులుసు కావాలి, ఫ్రై కావాలి అన్నాడు. చాలా కోపం వచ్చింది నాకు. ఫస్ట్ ఇదిగోండి యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలన్నీ చూస్తాడు. చేపని ఎలా ఫ్రై చేయాలి, ఏ రకంగా ఫ్రై చేస్తే బాగుంటది, ఎలా తింటే బాగుంటది అన్నట్టు ఇలాంటి వీడియోలన్నీ చూడటం నాకు తెచ్చి ఇంకొకటి మనం నాన్ వెజ్ తిన రోజు వేరే వాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని మన ముందు తింటే ఎలా ఉంటాయి చెప్పండి. కోపం బాధ ఏడుపు అన్ని ఒకేసారి వచ్చేస్తాయి.